హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 777 గప్పీ ఫామ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనకు ఒక కొత్త పార్సల్ వచ్చింది. చాలా బల్క్ ఆర్డర్ అండి ఇది. దగ్గర 25 పేర్స్ వరకు ఉన్నాయి అందులో. పార్సల్ అయితే చాలా చిన్న ప్యాకెట్లలో చేశారు. పర్లేదు, బాగానే ఉన్నాయి అన్ని. కాకపోతే 4-5 అలాగా చనిపోయి, కొన్ని ఫిషెస్ అయితే మిస్సింగ్ అయ్యాయి. ప్యాకింగ్ అయితే వాళ్ళకి మరి బాగానే అనిపించి ఉండొచ్చు. కాకపోతే మరి ఫిష్ని హార్మ్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకంటే చిన్న తక్కువ వాటర్లో వేశారు, అయినా బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ వాటర్ దానికి అందకపోతే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా ప్యాకింగ్ వాటర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే బాగుంది అనిపించింది, నాకు అనిపించింది. ఈసారి అయితే మంచి మంచి స్ట్రెయిన్స్ తెచ్చామండి. మనకి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. దగ్గర 25 పేర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. దేని ఫీమేల్ దానికి సెపరేట్గా ఉంటుంది. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా ఈ బాక్స్ నైట్ 6 o'clock అలాగ తీసుకొచ్చానండి ఇంటికి, ప్రొఫెషనల్ కొరియర్ నుండి. తెచ్చేసరికి మళ్ళీ మనకి ఆ టైంలో వాటిని అన్బాక్సింగ్ చేయడం అవ్వలేదు. తర్వాత నైట్ 10 o'clock అలా అన్బాక్సింగ్ చేశాను. ఎందుకంటే ఈలోగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి కదా, అందువల్ల ఒక 1-2 hours అలా వదిలేసాను. నాకు కూడా కొద్దిగా పని ఉండి చేయలేకపోయాను. నా ఫైనల్గా రాత్రి 1 గంట ఆ టైం వరకు ఇది ప్యాకింగ్ కటింగ్ చేసుకొని అన్నీ చేసేసరికి నాకు అలా 1 o'clock అయిపోయిందండి. చాలా టైర్డ్ అయిపోయాను. అందుకే మరి నిన్న వీడియో అనేది పెట్టలేకపోయాను. అందుకని ఇప్పుడు మార్నింగ్ సంక్రాంతి సందర్భంగా మన ఛానల్లో ఇంత పెద్ద అన్బాక్సింగ్ అనేది ఇదే ఫస్ట్ టైం. అదంతా మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ వల్లనే నాకు ఇలా చేయాలనిపించింది. చాలామంది అడుగుతున్నారు, బట్ అందరూ 1 pair అలా అడుగుతున్నారు. కాకపోతే వాళ్ళకి కొరియర్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి. అలాగైతే మినిమంలో మినిమం 2 pairs or 3 pairs అయినా బుక్ చేసుకుంటే వాళ్ళకి కొరియర్ ఛార్జెస్ అనేవి కలిసి వస్తాయి. ఒకరైతే ఒక చేప కావాలనేసి అడిగారు. మరి దారుణం కదండి, ఒకటంటే ఎలా పంపిస్తాం. కొరియర్ ఛార్జ్ అక్కడ 150 వరకు 250 కేజెస్ బట్టి పెరిగిపోతూ ఉంటుంది. అలా ఎవరు చేయకండి. మినిమం 2-3 pairs తీసుకున్న వాళ్ళు అయితే నాకు కాంటాక్ట్ అవ్వండి. లాంగ్లో ఉన్నవాళ్ళు, వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే 1 pair అయినా పర్లేదు, ఇస్తాను. కొద్దిగా డిస్టెన్స్ అలాగా లాంగ్లో ఉంటే 2 pairs వరకు బుక్ చేసుకోండి. 2 or 3 మీ ఇష్టం. ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ అనేవి వేస్ట్ అవుతాయి, మీకు అక్కడే మీకు లాస్ అవుతారు. అలా లాస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కొద్దిగా 2 or 3 pairs అలా బుక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అందుకని అలా చెప్తున్నాను. నాకు ఇందులో ఏమీ ఇది అవ్వదు. ఇప్పుడు ఒక 4 చేపలు చచ్చిపోయి, ఒక 4 pairs అలాగ మిస్సింగ్ అయిపోయి ఈ ఆర్డర్లో, ఇదంతా నాకు లాసే. వాళ్ళు మళ్ళీ తిరిగిస్తారో ఎవరో కూడా నాకు తెలియదు, అంత నమ్మకం కూడా లేదు. చూద్దాం. వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, మరి వాళ్ళకి ఇస్తే ఇస్తారు, లేకపోతే నాకు అక్కడ ఒక లాస్ అవుతుంది. అది కూడా లాసే కదండి. అందుకని మీరు అలా లాస్ అవ్వకుండా ఉండాలి. మనమైతే జెన్యున్గా ఉంటాము. మీకు ఫిష్ అనేది మీ దగ్గరికి వచ్చాక చనిపోయాక క్లియర్ అన్బాక్సింగ్ అనేది చేస్తే మీకు రిఫండ్ కానీ రీప్లేస్ కానీ చేయడం జరుగుతుందండి. ఆ, ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇదంతా మీ సపోర్ట్ వల్ల సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి.